దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. నీకు పుట్టిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని సంబంధివి. నీ శ్రమలను ఆయన అనేకులకు దీవెనగా మారుస్తాడు. నీకన్నిటిని ఆనంద నాట్యంగా మారుస్తాడు. కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు, చావాలి అనుకోవద్దు. చచ్చిపోతే బాగుండని చావుని ఎదురు చూడొద్దు. నిన్ను నువ్వు శపించుకోవద్దు, నిందించుకోవద్దు, ప్రార్థన ఆపొద్దు. తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు ఆపుతున్నావు నువ్వు. తీరా దేవుడు నీ పక్షంగా బాహు చాపేటప్పుడు ఆపుతున్నావు నువ్వు ప్రార్థన. నో, ఆపొద్దు. ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తా. నాకు దేవుడు ఏం చెప్పాలి ప్రభా నీ బిడ్డలకి అని దేవుని ముందుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక మాటతో మీ దగ్గరికి వచ్చాను. దేవునికి మహిమ.